ఇండియా మ్యాప్లో మన దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలను ఏ విధంగా సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుర్తించవచ్చో మనం నేర్చుకుందాం. దీనివల్ల 10th క్లాస్ వాళ్ళకి కానీ 10th క్లాస్ వాళ్ళకైతే మినిమం 2 మార్క్స్ గ్యారంటీ. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అన్నిటికీ ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ చూద్దాం దీనిని ఏ విధంగా మనం గుర్తించాలంటే, మొట్టమొదట ఈశాన్య రాష్ట్రాలను గుర్తించడం ఎలాగో చూద్దాం. ఈశాన్య రాష్ట్రాలు వచ్చేసి మొత్తం 7 ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే 7 సిస్టర్స్ అంటారు. ఏమంటారు వాటిని? 7 సిస్టర్స్. ఆ ఈశాన్య రాష్ట్రాలను గుర్తుపట్టుకోవడానికి మనకు ఒక లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అరుణ్ అశ్విన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ మేఘాలలోకి నాగమణి కోసము మీనాని త్రిపురాని తీసుకొని వెళ్ళారు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి మనం. ఈశాన్య రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవాలంటే అరుణ్ అశ్విన్ మేఘాలలోకి నాగమణి కోసం మీనా త్రిపురాని తీసుకొని వెళ్ళారు. అరుణ్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర. ఈ 7 రాష్ట్రాలను మనం ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్లో ఏ విధంగా గుర్తిద్దామో చూద్దాం. అదే ఆర్డర్ ప్రకారమే వస్తాయి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిని ఏమంటారంటే ఈశాన్య రాష్ట్రాలని అంటారు. వీటిని ఏమంటారు? ఈశాన్య రాష్ట్రాలు. ఫస్ట్ ఏంది? అరుణ్ మీన్స్ అరుణాచల్ ప్రదేశ్. ఇదేంది? అరుణాచల్ ప్రదేశ్. తర్వాత సెకండ్ దాని కిందనే అస్సాం. అరుణ్ అశ్విన్ మేఘాలయలోకి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఈ 3 రాష్ట్రాలు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు? నాగమణి కోసం, నాగా అంటే నాగాల్యాండ్, మణిపూర్, మీనా మిజోరాం, త్రిపుర. అరుణ్ అశ్విన్ మేఘాలయలోకి నాగమణి కోసం మీనా త్రిపురాని తీసుకుని వెళ్ళారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర. ఈ 7 రాష్ట్రాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ 7 సిస్టర్స్కి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ ఎవరంటే సిక్కు. ఆయన ఎక్కడ ఉంటాడు చూడు, ఈ కొండపైన కూర్చున్నాడు చూడు, చేయిలాగా ఉంటుంది చూడు, ఆయన సిక్కిం. ఇది సిక్కిం. ఇప్పుడు మనకు మొత్తం 8 రాష్ట్రాలను ఎలా విధంగా గుర్తుపెట్టడం అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఈ సైడ్ బోట్ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనము 4 రాష్ట్రాలని గుర్తుపెట్టచ్చు. బోట్, BOAT, బోట్. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ ఉన్నది, ఇది వచ్చేసి మనందరికీ తెలుసు, ఇది వేరే దేశం, బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ నుంచి బోట్, BOAT, బోట్. B ఫర్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. B ఫర్ వెస్ట్ బెంగాల్. O ఫర్ ఒడిస్సా, A ఫర్ ఆంధ్రప్రదేశ్, T ఫర్ తమిళనాడు. బోట్ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఈ 4 రాష్ట్రాలు అయిపోతాయి. నెక్స్ట్ ఈ సైడ్ ఉన్నటువంటి 5 రాష్ట్రాలు. ఈ సైడ్ ఉన్నటువంటి 5 రాష్ట్రాలను గుర్తించాలంటే ఇక్కడ ఇంకో వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చేసి ఏంటంటే గురు, మహా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. గురు అనేవాడు, మహా అనే అమ్మాయి. వీళ్ళిద్దరు ఏం చేసినారంటే గోవాకు వెళ్ళినారు. గోవాకు వెళ్ళి గోవాలో బాగా తిరిగేసి అలసిపోయినారు. వాళ్ళు అలసిపోయి కాఫీ తాగడానికి కర్ణాటక వెళ్ళినారు. కాఫీ తాగిన తర్వాత వాళ్ళకి బాగా ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు? కేరళకి బోటింగ్కి వెళ్ళారు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. గురు, మహా ఇద్దరు గోవాకు వెళ్ళి అలసిపోయి కాఫీ తాగడానికి కర్ణాటక వెళ్ళి ఎనర్జీ వచ్చాక కేరళకి బోటింగ్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలను మనం మ్యాప్ పాయింటింగ్లో ఏ విధంగా గుర్తుపెడతామో చూద్దాం రండి. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి గురు, గుజరాత్. గురు మీన్స్ గుజరాత్. మహారాష్ట్ర. గుజరాత్, మహారాష్ట్ర. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? గోవా. ఈ చిన్న కనిపించే ప్లేస్ ఇది గోవా. గోవాలో ఏం చేశారు? అలసిపోయినారు. అలసిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ కాఫీ తాగడానికి కర్ణాటక. ఇది కర్ణాటక.
కాఫీ తాగి ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోయినారు? కేరళకి బోటింగ్ పోయినారు. ఇది కేరళ. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఇవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఉన్నదాన్ని మధ్యప్రదేశ్ అంటారు. మధ్యలో ఉన్నది మధ్యప్రదేశ్. దాని తర్వాత ఈ గుజరాత్ పైన ఈ గుర్తుపట్టుకోవడానికి రాజా అనే ఒక వ్యక్తి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. రాజా అనేవాడు ఎట్లున్నా అంటే హ్యాండిక్యాప్డ్, పిహెచ్ క్యాండిడేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ వాక్యంతో మనకు 3 రాష్ట్రాలు అవుతాయి. రాజా ఫర్ రాజస్థాన్, పి అంటే పంజాబ్, హెచ్ హర్యానా. ఇవి ఎక్కడున్నాయో లొకేట్ చూద్దాం. గుజరాత్ పైన ఉన్నాడు రాజా, రాజస్థాన్. పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, పి ఫర్ పంజాబ్, హెచ్ ఫర్ హర్యానా. రాజస్థాన్, పంజాబ్, హర్యానా. ఈ 3 రాష్ట్రాలు ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ సైడ్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ మన దగ్గర ఇంకో వాక్యాన్ని మనం చూసుకుందాం. అదేంటంటే లతా, జమున, హిమ, ఉత్తర. లతా, జమున, హిమ, ఉత్తర అనే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ ఉత్తర దిక్కుగా వెళ్ళి దారి తప్పిపోయి బీహార్కి వెళ్ళిపోయినారు. లతా, జమున, హిమ, ఉత్తర దిక్కుగా వెళ్ళి దారి తప్పి బీహారు వెళ్ళారు. ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చూడండి. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఈ 5 ఏ విధంగా ఆర్డర్ ఉందో చూద్దాం. బీహారు వెళ్ళారు. ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చూడండి. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఈ 5 ఏ విధంగా ఆర్డర్ ఉందో చూద్దాం. లత అంటే లడఖ్ ఇక్కడ ఉంటుంది, పైన టాప్లో మనకు తెలుసు కదా, కాశ్మీర్లో ఉంటుంది. లడఖ్, జమ్మూ కాశ్మీరే లడఖ్ జమ్మూగా విడిపోయింది. లడఖ్, జమ్మూ. తర్వాత హిమాచల్ ప్రదేశ్. లత, జమున, హిమాచల్ ప్రదేశ్. ఉత్తరప్రదేశ్. వీళ్ళు 4 లత, జమున, హిమ, ఉత్తర. వీళ్ళంతా ఏ సైడ్ పోయినారు? ఉత్తర దిక్కు అంటే ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్కి వెళ్ళి దారి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినారు? బీహార్కి వెళ్ళిపోయినారు. దారి తప్పి ఎక్కడికి వెళ్ళినారు? బీహార్. అది లత మీన్స్ లడఖ్, జమున జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మరొక ఉత్తరప్రదేశ్. దారి తప్పిపోయి ఎక్కడ పోయినారు? బీహార్. ఇక్కడ మనకు 6 రాష్ట్రాలు వచ్చినాయి. ఇంకా మిగిలిపోయినాయి చూడండి. బీహార్ నుంచి 2 రాష్ట్రాలు విడిపోయినాయి. జార్ఖండ్, బీహార్ యొక్క తమ్ముడు జార్ఖండ్. తర్వాత ఛత్తీస్గఢ్. ఈ బీహార్ అనే రాష్ట్రంలోంచి విడిపోయినటువంటి రాష్ట్రాలు. జార్ఖండ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంటుంది. తర్వాత మనకు ఇంకొకటి మిగిలిపోయింది, అది వచ్చేసింది తెలంగాణ మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ నుంచి రీసెంట్గా విడిపోయినది. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది కాబట్టి దాని నుంచి విడిపోయిన తెలంగాణ దాని పక్కనే ఇక్కడ ఉంటుంది. సో మొత్తం 28 రాష్ట్రాలను ఈ విధంగా మనము గుర్తుపట్టచ్చు అన్నమాట.